హోమ్ మేడ్ పీనట్ బటర్ జస్ట్ 160 రూపీస్లో అయిపోయింది. అసలు ఈ పీనట్ బటర్ ఎట్లా చేసుకోవాలి ఇంట్లో అని నాకు చాలా మంది మెసేజ్ చేశారు. సో అందుకే వీడియో చేస్తున్నా. చాలా సింపుల్ చేయడం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ సింపుల్ కాదు. మీరు ఫస్ట్ 1 kg పల్లీలు తీసుకోండి. నేను 1 kg పీనట్ బటర్ చేసుకుంటున్నా కాబట్టి 1 kg పల్లీలు తీసుకుంటున్నా. మీకు ఎంత పీనట్ బటర్ కావాలో దాన్ని బట్టి పల్లీలు తీసుకోండి. తర్వాత పల్లీలు మనం రోస్ట్ చేయాలి. అన్ని పల్లీలు ఒకటేసారి రోస్ట్ చేయొచ్చు, కానీ అవన్నీ ప్రాపర్ గా రోస్ట్ అవ్వవు. సో టైం పట్టినా సరే మంచిగా రోస్ట్ చేయండి. పల్లీలు అసలు మాడిపోవద్దు, జస్ట్ డార్క్ బ్రౌన్ కలర్ రావాలంతే. రోస్ట్ చేసినాక తింటే క్రిస్పీ ఉండాలి. రోస్ట్ చేసేటప్పుడు ఇట్లా పైన క్యాప్ పెట్టండి. సో హీట్ కి ఫాస్ట్ గా రోస్ట్ అవుతాయి. స్టవ్ అనేది చిన్నగా పెట్టుకుని రోస్ట్ చేయండి. అండ్ పల్లీలు రోస్ట్ అయిన తర్వాత ఇట్లా సైడ్ కి పెట్టుకోండి. అండ్ పల్లీలు మొత్తం కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ వెయిట్ చేయలేకపోతే ఫ్యాన్ కింద పెట్టుకోండి, కూల్ అయిపోతాయి. ఇప్పుడు రోస్ట్ చేసిన పల్లీని మిక్సీలో వేసుకోండి. మీ పల్లీలు కొన్నే ఉంటే చిన్న జార్ తీసుకోండి. నాలుగా 1 kg ఉంటే పెద్ద జార్ తీసుకోండి. అండ్ జార్ చుట్టూ ఒక 4 drops ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఆ 4 drops ఆఫ్ ఆయిల్ ని మొత్తం మిక్సీకి రబ్ చేయండి సైడ్స్ మొత్తం. ఫస్ట్ కొన్ని పల్లీలు వేసుకోండి అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మిక్సీ తిప్పండి. 1 minute మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. అండ్ మెల్లిగా పల్లీల నుంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఆయిల్ మొత్తం మన పీనట్స్ ని బటర్ లాగా చేస్తుంది. అండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయండి మిక్సీని. మళ్ళీ 1 minute మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా పీనట్స్ అన్ని పేస్ట్ లాగా అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పల్లీలు ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచి పేస్ట్ లాగా అవుతుంది, మంచి బటర్ లాగా వస్తుంది. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే మిక్సీకి పీనట్స్ అనేవి చాలా హెవీ ఉంటాయి. మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీకి లోడ్ ఎక్కువైతే ఉంటుంది. సో మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఆగిపోయినట్టు ఇట్లా ఆగిపోతే గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇట్లా మిక్సీ పడుతూ ఉంటే మెల్లిమెల్లిగా మొత్తం పీనట్ బటర్ రెడీ అయిపోతుంటది, స్మూత్ గా ఉంటుంది. చూసిరా పీనట్ బటర్ ఎంత స్మూత్ గా అయిందో. ఈ పీనట్ బటర్ చాలా వేడిగా ఉంటుంది. కూల్ అవ్వడానికి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టిన. కూల్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్ తీసుకోండి. ఆ మొత్తం పీనట్ బటర్ ని ఆ బాక్స్ వేసి స్టోర్ చేయండి. యాక్చువల్లీ పీనట్ బటర్ చేయడం అనేది పెద్ద తలకెనొప్పి ప్రాసెస్. నాకు ఇట్లా పీనట్ బటర్ ఇంట్లోనే చేసుకుని తినడం ఇష్టం, అందుకే చేసుకున్నా. నాకు ఈ తలకెనొప్పి అంతా దురబాయ్ అనుకుంటే బయట కొనుక్కోండి, కానీ హోమ్ మేడ్ పీనట్ బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ దురంధర సినిమా చూసిర్రా? చూస్తే సినిమా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.